తెలంగాణలో వర్షాలు దంచుకొడుతున్నాయి. సిరిసిల్ల జిల్లాలో పలు గ్రామాలు నీట మునిగాయి. గంభీరావుపేట సమీపంలో ఎగువ మానేరులో 4 వాగులో చిక్కుకున్నారు. దీంతో వారిని రక్షించేందుకు కాసేపట్లో నర్మలకు హెలికాప్టర్ వెళ్లనుంది. నర్మల వరద ప్రాంతాల్లో చిక్కుకున్న బాధితులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చేందుకు మరి కాసేపట్లో హకీంపేట నుంచి బయలుదేరనుంది. మెయిన్ ధైర్యం ఉండాలని చెప్పడానికి ప్రయత్నం. నేను ఆల్సిడస్ మాట్లాడుతున్నా. లైవ్ రూమ్ లో మంత్రి పొన్న ప్రభాకర్ మహేంద్ర అన్నాడు. మీకు హెలికాప్టర్ కోసం వాళ్ళు మాట్లాడుతారు. ఒక నిమిషం లైన్ నుండి మాట్లాడుతారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్లో అందిస్తారు. ఎస్ ప్రశాంత్, మనం చూస్తున్నాం తెలంగాణలో వర్షాలు దంచి కొడుతున్నాయి. సిరిసిల్ల జిల్లాలో పలు గ్రామాలు నీట మునిగాయి. అలాగే మొత్తానికి వరదలు చిక్కున్న వారిని రక్షించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఏంటి? రైట్ సోని, మీరు అన్నట్టుగానే తెలంగాణ వ్యాప్తంగానే కాదు, ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి కూడా వర్షాలు ఇక దంచి కొడుతున్న నేపథ్యం కనబడతా ఉంది. ఎడతెరిపి లేకుండా ఈ వర్ష బీభత్సంతో ప్రజలు మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ప్రధానంగా ఒకవైపు రామగుండానికి సంబంధించి బొగ్గు ఉత్పత్తి కూడా నిలిచివేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక బొగ్గు ఉత్పత్తికి వెళ్లాల్సిన ఆ రోడ్లు, ఆ లోపల ఉన్న ఏదైతే దాంట్లో పూర్తిగా బురదమయం అయిపోయింది. యంత్రాలు కూడా నడవలేని పరిస్థితిలో ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే అధికారులు చెప్తా ఉన్నారు, దాదాపు రోజు 40,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాల్సిన చోట 12,000 టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతుందనేది కూడా అధికారులు చెప్తా ఉన్నారు. మరొక వైపు ఈ అంతరాయానికి సంబంధించి ప్రధానంగా అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సందర్భంలో క్వారీలోని నీటిని పూర్తిగా తొలగిస్తే తప్ప బొగ్గు ఉత్పత్తి పూర్తిగా పునరుద్ధరణ సాగదనేది కూడా వారు చెప్తా ఉన్నారు. అదొక వైపు అయితే, మరొక వైపు ఉమ్మడి సిరిసిల్ల జిల్లాకు సంబంధించి నర్మల ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. 2 TMCల ప్రాజెక్ట్ ఉంటుంది. అది ఇప్పటికే పూర్తిగా నిండుకుండలాగా ఉన్న పరిస్థితి. మొత్తానికైతే ఆ వరదలో నిన్నటి నుండి చూస్తా ఉన్నాము. దాదాపు 5గురు వరద ఒడ్డు పైన చిక్కుకున్న పరిస్థితి, ఒకరు నీట మునిగిన పరిస్థితి కనబడ్డది. ఆ తర్వాత ఇప్పటికే అక్కడ అధికారులు చేరుకున్నారు. అధికారుల నుండి నిన్నటి నుండి సహాయ చర్యలు కొనసాగుతున్న నేపథ్యం వారికి ఆహార పదార్థాలు అందించారు. ఇప్పటికే ఇక ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కూడా వారికి సహాయ సహకారాలు అందించాలంటూ కూడా మంత్రులకు వినతి చేసిన సందర్భం. మంత్రులు కేంద్ర మంత్రి, రక్షణ శాఖ మంత్రితో మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపట్లో హెలికాప్టర్లు కూడా ఇక్కడికి వచ్చి అక్కడ వరదలో చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నం మాత్రం చేయబోతున్నారని చెప్పొచ్చు. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ప్రశాంత్.